హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీనియస్ నాలెడ్జ్ తెలుగు. ఇవాళ మన వీడియోలో కైన్ మాస్టర్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను. ఫస్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసేయండి. మీకు వెబ్ పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ప్లస్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియో టైప్ చేసుకోండి. నొక్కండి. 16:9:9 టైప్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి ఇలా స్క్రీన్ వస్తుంది కదా, ఇక్కడ మీడియా నొక్కండి. నాకైతే ఇప్పుడు నేను చేసిన వీడియో నేను ఈ వీడియో చూసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ మనం లేయర్స్ చూసుకోవచ్చు. లేయర్స్ అయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ఈ కైన్ మాస్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ కైన్ మాస్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను. దీని మీద నేను టెక్స్ట్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ కోసం ఈ లేయర్ అనే బటన్ నొక్కి టెక్స్ట్ నొక్కండి. టెక్స్ట్ దగ్గర మనకు కావాల్సింది నేను బాహుబలి టైప్ చేద్దాం అనుకుంటున్నాను. బాహుబలి అని వస్తుంది. ఇక్కడ బాహుబలి అని ఉందా, మనకి చిన్నగా అనిపిస్తుంది కదా, పెద్ద స్క్రీన్ చేసుకుంటున్నాను. ఈ వైట్ కలర్లో ఇది కనపడట్లేదు కదా, నేను కలర్ మార్చుకోవడానికి ఈ కలర్ నొక్కుతున్నాను. ఇప్పుడు చూసారు కదా, బాహుబలి అని క్లియర్గా కనబడుతుంది. మనం ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. నాకు ఈ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఈ స్టైల్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇది మనం ట్రిమ్ చేసుకోవాలంటే ఇలా ఉంది కదా, దీని మీద నొక్కి ఈ ట్రిమ్ ఇలా చేసుకోవచ్చు. తర్వాత మనం వీడియో చూసుకుంటూ ఏమైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత చివరిలో మనం ఇంకో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఇంకో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, మనకి నచ్చిన ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బేసిక్ అయిన ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. గాజియన్ బ్లర్, మొజాయిక్ ఇలా చేసుకోవచ్చు. బ్లర్ అనేది చేసుకోవచ్చు. మనం నచ్చిన ప్లేస్లో బ్లర్ అయిపోతూ ఉంటుంది. బ్లర్ అయితే ఇప్పుడు వద్దు. వాయిస్ మనం ఈ వాయిస్ వద్దనుకుంటే మనం ఈ వాయిస్ తీసేసి మన వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వాయిస్ ఉంది కదా, ఇక్కడ మన వాయిస్ యాడ్ చేసుకుంటే మన వాయిస్ వినిపిస్తుంది. ఆ వీడియోలో ఉన్న వాయిస్ మనకి వినపడదు. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, మనం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకుంటాం కదా, బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్కి దీంట్లోకి మధ్యలో ఇలా స్క్వేర్ బాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ప్రెస్ చేయండి. మీకు ఇలా చూపిస్తుంది. ఫస్ట్ నాకు అయితే ఈ ట్రావెల్ కావాలనుకుంటున్నాను. ఈ ట్రావెల్ అయితే టైప్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో మనకి. ఏం జరిగింది దేవసేన కదా ఫ్రెండ్స్, ఇలాగా ఆరో మార్కులు వచ్చింది. అలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. నాకు 3D కావాలంటే 3D బౌన్సీ బాక్స్ పెట్టుకోవచ్చు. 3D బౌన్సీ బాక్స్తో ఓపెన్ అవుతుంది. అలా తర్వాత ఏమో మన ఆడియో మన SD మెమరీ కార్డులో ఉన్న పాటలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి నేను ఈ ట్రాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ప్లస్ నొక్కితే మనకు ఆ ట్రాక్ అనేది దాని వెనకాల ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ట్రాక్ అనేది ప్లే అవుతుంది కదా, అలా మన నచ్చిన ట్రాక్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ లేయర్లో ఓవర్లే ఎఫెక్ట్ చాలా హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ మనం నచ్చిన టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ పెన్సిల్ తీసుకుంటాను, నచ్చిన టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ నా పేరు టైప్ చేసుకుంటాను. అలా మనం నచ్చిన ఏదో టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా. తర్వాత మనం వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ బటన్ డిలీట్ చేసేయచ్చు. ఇది నాకు ఈ ట్రాక్ కూడా వద్దు, డిలీట్ చేసేస్తున్నాను. తర్వాత మనకు నచ్చిన విధంగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది కెమెరా కూడా ఉంటుంది. మనకి కెమెరాతో క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే క్యామ్ రికార్డర్తో క్యాప్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. కైన్ మాస్టర్ ఈ వాటర్ మార్క్ అయితే పోదు ఫ్రెండ్స్, కొత్త ఫుల్ కొనుక్కోవాలి. మేడ్ విత్ కైన్ మాస్టర్ అనే వాటర్ మార్క్ అయితే పోవట్లేదు ఫ్రీ వెర్షన్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.